హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియ ఆఫీషియల్ వ్లాగ్. సో ఈరోజు షూట్కి అయితే వచ్చేసినాము మన హన్మకొండలో. సో మనతో పాటు ఉంది మన అనిత అక్క, సీనియర్ మోస్ట్ యాక్టర్, అండ్ మా కో ఆర్టిస్ట్ ఇంకొకరు అక్కడ టిఫిన్ చేస్తున్నారు. అండ్ ప్రొడ్యూసర్ సార్ వచ్చేసేమో చాలా ఫోన్లో బిజీగా ఉన్నాడు చాలా. అండ్ ఇంకా ఇప్పుడు షూట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇదైతే టిఫిన్ బ్రేక్. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం లొకేషన్కి వెళ్ళిపోతాం. సో ఇక లొకేషన్లో ఎంత ఫన్ అండ్ షూట్ ఇప్పుడు ఎండాకాలం కదా, ఫుల్ ఇబ్బందిగా ఉంటుంది. లైక్ ఉడకపోవడము, ఆ వాటర్కి, లొకేషన్లో ఇక చాలా కష్టం ఉంటుంది. అండ్ ఎంత కష్టం ఉంటుందో అంత ఫన్ రెండు ఉంటాయి అన్నమాట. ఇంకా వ్లాగ్ అయితే బాగా ఎంజాయ్ చేయండి గైస్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇగో అక్క వాళ్ళు అయితే టిఫిన్ చేసినారు. సో అయితే ఆ టిఫిన్ దగ్గర ఏంటంటే ఓన్లీ పూరి మాత్రమే ఉందంట. ఇక నాకు పూరి తింటే పొట్టంతడి అంతా ఇట్లా ఏదో వెయిట్ మోసినట్టు, ఆ ఆయిల్కి నాకు ఎక్కువ పడదన్నట్టు పూరి. ఇక ఓవర్ యాక్షన్ అట్లా అనుకోకుర్రి. అయితే గిడిగో మంచిగా కొబ్బరి బొండ కనబడ్డది, చూపిస్తా. ఇగో ఈడ కొబ్బరి బొండల షాప్ కనబడ్డది. సో ఇది ఒక బోండం వేద్దాము అని వచ్చినాము. నాకు ఇక టిఫిన్ చేయలేదు కాబట్టి. అన్న ఒకటి కొట్టవా గైస్, చూసిరుగా ఇది ఇంకా టిఫిన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు టిఫిన్కి ఇదే. హాయ్ అండి. ఇక షూట్ అంటే ఇంత కష్టం ఉంటుంది. ఇక ఇంత టైం అయింది, ఇక పోతాను. టిఫిన్ చేసినాడు ఆగి ఇక టిఫిన్ చేయనన్నది, దీనికంటే పూరి పడదంట. ఇక అందుకనే ఇక కొబ్బరి వండ తాగుతుంది. ఇక పోతున్నాం. అందరూ అక్కడికి లొకేషన్కి వచ్చారు కానీ ఇక మేమే కొంచెం లేట్ అయింది. ఇక పోతున్నాం ఫ్రెండ్స్. షూట్ అంటే ఈజీగా అనుకుంటారు కానీ ఇక ఇన్ని కష్టాలు ఉంటాయి. సో గైస్ ఇగో ఇదైతే శనివారం మన హన్మకొండ దగ్గర పర్కాల్ దగ్గర నడుకూడ పక్కకి ఉంటది. ఎక్కడ? పర్కాల్ దగ్గర. పర్కాల్ నుంచి వెళ్ళి హైదరాబాద్ పోతుంటే ఉంటది. ఓకే, ఇగో కమలాపూర్ పర్కాల్ అనే స్టాప్ ఉంది కదా గైస్ ఇక్కడ. ఇప్పుడైతే మనమైతే ఒక ఆర్టిస్ట్ ని పికప్ చేసుకోవడానికి అయితే వచ్చినాము. అగో ఆ పిచ్చిదేమో అక్కడ వెయిట్ చేస్తుంది, దానికి కనిపిస్తలేదు. కాళ్ళ నుంచి ఇలా చేయి ఊపుతున్నారు, బట్ అదే చూసలేదు పిచ్చి బాగాలో. గైస్ మీరు ఆమెను యూట్యూబ్ లో ఈ మధ్య ట్రెండింగ్ లో ఉంది, ట్రెండింగ్ షాట్స్ వస్తారు కదా. హాయ్ బేబీ. సో గైస్ చూసిరు కదా మన యూట్యూబ్ ట్రెండింగ్ స్టార్ శ్రీహర్ష గారు అయితే ఇప్పుడు వచ్చేసారు. ఇంకా ఇంకా చాలా ఫన్ చూస్తుంటారు, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వ్లాగ్ని అయితే. సో వ్లాగ్ ఎండింగ్లో మీ అందరికీ ఒక మంచి సర్ప్రైజ్ ఇస్తా గైస్. ఇంకా ఇదే మా లొకేషన్ అయితే చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అందరు వచ్చేసారు, మేమే లేట్. హాయ్ సార్. ఓ మై గాడ్, హాయ్ సార్. నువ్వు అక్కడ ఏం చేసినావు? రికార్డ్ చేసిన షాప్, ఈయన షాప్ కాడ ఒక పని రికార్డ్ చేసిన. అందుకే పోలికలు ఏం లేవు అసలు కూడా. హాయ్ డాడీ, హౌ ఆర్ యు? ఎందుకు ఇంత లేట్ వచ్చి? బాగున్నా, మీరు బాగున్నారా గైస్? గుర్తుపట్టిరా, సిరీస్ లో క్యారెక్టర్స్ అందరు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీళ్ళే. ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు నెక్స్ట్ షూట్ లో వచ్చేస్తారు అన్నమాట. సారీ సార్, లేట్ అయింది కొంచెం. ఇగో సుక్కు అక్కడ షాప్ దగ్గర ఆగి దమ్మేసిండే, నా వీడియో రికార్డ్ చేసిన గైస్, అది చూడు నేను వ్లాగ్ లో వేసిన. పైసలు ఇచ్చి మరి పెట్టుకో. అంటే ఎందుకు కాపీరైట్ ఏమైనా ఇస్తావా? ఎందుకు ఇస్తావు? మాట్లాడతలేడు ఆయన. ఓకే సార్, రెడీ. ఓకే డన్. హాయ్ గైస్. సో ఇంకా షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ కొంచెం రిఫ్రెష్మెంట్ ఉండాలి, కొంచెం బాడీ డీహైడ్రేట్ అవుతుంది. లొకేషన్ అంతా ఫుల్ వేడిగా గరం ఉందని. సో మా ప్రొడ్యూసర్ అయితే ఈ దోసకాయలు అయితే తీసుకొచ్చి ఇచ్చిండు. సో చూస్తారు కదా, ఇక మేమైతే దోసకాయలు కీరా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా ఇది తిని ఆల్రెడీ బయట ఒక సీన్ జరుగుతుంది. ఇందాక వచ్చిపోలేను అక్క, అందుకే బద్నాం చేస్తాము. సరిగ్గా సగం అదైతే తింటున్నాడా, ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని కోసినప్పుడు కొన్ని అట్లనే ఉన్నాయి. అక్క హాయ్. సో అక్క మా ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్, సో సిస్టర్
అక్క అంది ఇంకా. సో గైస్ ఏమైందంటే ఇప్పుడు కరెంట్ పోయింది, అందుకే ఒరిజినల్ మొక్కలు కనబడుతున్నాయి ఫ్రెండ్స్. చూసుగా ఏంటిది దోసకాయ అంటే పోసుకోవచ్చు ఎవరికి ఇక్కడ ఉన్నాయి, కట్ చేసుకుని తినరు. ఇక లొకేషన్ అయితే కొంచెం గర్మీ ఉందని చెప్పేసి ఇక చూస్తారు కదా ఫ్యాన్స్, ఇక్కడ ఫ్యాన్స్, ఈ కీరాలు ఏమంటారు, వాటర్ సబ్జాలు, వాటర్ మిలన్స్, ఇవి కానీ బాగా నడుస్తాయి ఇక షూట్లు ఉన్నప్పుడన్నా. సో ఇది పరిస్థితి. ఇంకా షూట్ బయట జరుగుతుంది, ఇంకా నేను మీకు చూపిస్తా, మంచి ఫన్ ఉంటుంది చూడండి గైస్. బై. తట్టుకున్నట్టున్నాను. చెప్పండి అనిల్ గారు, చెప్పండి. ఆల్మోస్ట్ ఏదైనా తీసుకోవాలి కదా నేను. తీసుకుపోయినాక వచ్చింది మళ్ళీ ఫోన్ చెప్పింది. ఆ ఫోన్ చేయగానే కోపం వచ్చింది. అలా సేమ్ ఉపకారమైన మనుషులు ఎక్కడే బంగారంతో వెళ్ళిచ్చిన నవరత్నాలతో వెళ్ళిచ్చిన 9 రకాల దోసకాయము ముత్యము. హాయ్ ఫ్రెండ్స్, దోసకాయ ఏమంటే ఎత్తలేదు ఫ్రెండ్స్, లోపల పోయిన చుట్టూ ఏం కట్టలేదు. హాయ్ రా, బాగున్నారా? ఎండలు మీకు కష్టపడుతుంటే పొద్దులో ఇంటి దగ్గర కూర్చోరు. ఏమైంది అక్క? ఏమైంది? వీడియో తీస్తున్నా. నువ్వు ఫోటో తీస్తాను వచ్చి అనుకోని ఉంటాను. వీడియో తీస్తున్నా. వీడియో. హాయ్ గైస్, మరిగేష్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే మీ ఫ్రెండ్ ఛానల్ని ఇక్కడ ప్రమోట్ చేస్తున్నావు, మరి పాపం చెల్లజాలను మరి చూడండి గైస్, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి చెప్తాను నువ్వు అసలు. ఇప్పుడు నేను అన్నాక చెప్తుంది కదా, ఇంతసేపు వాళ్ళ ఫ్రెండ్ ఛానల్ని ప్రమోట్ చేసుకుంటాను. అట్లా ఉంటుంది. పంపిస్తా షేర్ చేయండి అందరికి. కార్ తీస్తున్నాడు, నేను జరగని చెప్పిన. నేను ఎందుకు రమ్మంటే అయిపో కదా, గుర్తుకొస్తుంది అని అంటాను. కాదు మా మాది ఎందుకు రమ్మనిలేవు నువ్వు? అరవింద్ రాకేష్ నాది కాదు, అది హర్ష నాది ఎంట్రీ కదా. అవన్నీ వాళ్ళు పట్టించుకోరు. ఏం చేస్తాను? స్నాప్ తీసి స్నాప్లో పెడతా. అంత ఓపిక లేదు. చెప్పు. ఏం లేదు, నువ్వు బాగుందా? ఏం లేదా? సారీ లేదు. రెడీ? చెప్పు. ఏంటంటే సేమ్ సీక్వెన్స్ అదే ఫోర్స్తోని పోతాను. పోయి అక్క ఏం తినడానికి వచ్చినావు అని మీ చెల్లెలు చెప్తుంది. అంతవరకు ఓకేడా? రెడీ? అక్కడ పోయి కూర్చో. ఒక పొజిషన్ అటు ఫ్రేమ్ పెట్టుకుంటే అందరు కూర్చోవు. ఇక్కడ ఉన్న ఎడగ కింద మేము అటు ఫ్రేమ్ పెట్టు. నెక్స్ట్ అందరికి పడాలి. సో ఇక్కడ ఆగేసి అంతే. అమ్మో ఎండ కొడుతుంది. నేను ఎప్పుడైతే నీకు అంటున్నా ఇక్కడ ఉందా? వాళ్ళ కొట్టించి ఇక్కడ నుంచా పడతావు. రెడీ?
రోలింగ్. అక్క ఏంటి ఇంత సడన్గా వచ్చినావు పోతాను గైస్ ఎండ కొద్దిసేపు ఉండేసరికి ఫుల్ దమ్ దమ్ అయిపోయింది. ఫ్యాన్ కిందకి వచ్చినప్పుడే అయ్యో ఫ్యాన్ బంద్ చేయమన్నారు కదా, నేను మర్చిపోయినా. షాక్ కొట్టింది. షాక్ ఫ్రీ పెట్టినా 4 రోజులు ఉండి పోదామని వచ్చింది. 4 రోజులు ఉండి వీళ్ళ కథ ఏందో చూద్దామని వచ్చిన. ఎందుకు అక్క నేను ఇప్పుడు మంచిగానే ఉన్నా కదనే, మళ్ళీ లేని పనులు ఒళ్ళులన్న అవసరమా? లొల్లైతే ఏంది, ఇంకేమైతే ఏంది, నీకోసం ఏదైనా చేస్తే ఎంత దూరమైనా పోతా. అయ్యో ₹1,00,000 తెప్ప బావకాడ ప్రొడ్యూసర్ సార్ లక్ష అంట కొట్టండి. ప్రేమ ఓకేనా? చెక్ రాసిద్దామా? వాట్సాప్ ఓకేనా మీకు? నిజంగా ఘోరమైన ఎండలు ఉన్నాయి తెలుసా, అసలు ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా సుప్రియకి బ్రెయిన్ లేని విషయం మీకు కూడా తెలుసు. అంటే నిన్న ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన నేనే, ఎంత కష్టం మంచిది. ఆమె బర్త్డే కోసం నేను గిఫ్ట్ ఇద్దామని అనుకున్నా. గైస్ నాకుంది మోకాల్లో. ఆ మోకాల్లో కూడా అరికాల జారిన నిన్న సమాచారం వచ్చింది. డాక్టర్ ఎప్పుడు అసలు ఆ వెటర్నరీ డాక్టర్ అట్లా చెప్పిన అర్థం కాలేదు. వెటర్నరీ డాక్టర్ చెప్తారు గైస్, అంటే మనుషులకు వేరే వాళ్ళ మీకు వేరే ఉంటుంది కదా డాక్టర్. నాకు డౌట్ మీకు అర్థమైందా గైస్ ఏమన్నాడు అసలు? నార్మల్గా మీ హాస్పిటల్ ఎరగట్లేదు కదా, అంటే ప్రాపర్ అది కానీ రెగ్యులర్ గా నేను ప్రాపర్ అక్కడ అర్థం కాదు మీకు ఎరగడం. సీర్సపల్లి దగ్గర మన అనిల్ డైరెక్టర్ చెప్పారు నేనే ట్రీట్మెంట్ చెప్పాను, నేను డాక్టర్. ఇద్దరు తీసుకున్నాను గైస్ ట్రీట్మెంట్. ఆయనకేమో ఉంది కానీ సరిగ్గా పని చేయట్లేదట, నాకేమో ఉన్నది పోయింది ఈయన వల్ల. చూసారా ఫ్రెండ్స్, పిక్చర్ పిచ్చి పిచ్చి మాట్లాడతారు, ఏం మాట్లాడదు ఆడగారు, అదే పిచ్చి అంటారు. ఓకే గైస్, ఈ పిచ్ ని భరించే వాళ్ళు కూడా పిచ్చోలే గైస్, వాళ్ళు కూడా వింటారు. మీరు కాదు గైస్, నా పక్కన ఉన్న వాళ్ళు, అంటే సుకుమారా అంటే ఇరు పక్కల ఉన్న వాళ్ళు, అంటే అదే కూడా నాకు కుడి చేయి పక్కన ఉన్నవాళ్ళు. కుడి గైస్, ఇప్పుడు మీకు రైట్ సైడ్ లో కెమెరా పట్టుకున్నాను, అది లెఫ్ట్. ఇంటి కూడా ఆయన కూడా వీళ్ళు కూడా మీరు కట్టుకోండి ఆర్టిస్ట్ల కన్నా కొంచెం బ్రేక్ ఉంటుంది కానీ కెమెరా మ్యాన్స్ అసలు ఉండదు guys. ప్రతి సీన్ లో వాళ్ళు ఉండాల్సిందే. మాకు ఒక సీన్ ఇట్లా మేము గ్యాప్ లో ఇట్లా కొంచెం రెస్ట్ షూటింగ్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ కూడా పక్క ఎక్కువ స్ట్రెస్ అయితే ఫస్ట్ కెమెరా వాళ్ళకి, బికాస్ వాళ్ళు ఎవ్రీ సీన్ లో ఆఫ్టర్ షూట్ కూడా వీళ్ళు ఎడిటర్ నేనే, యాక్టర్ నేనే, మధ్యలో డైరెక్టర్ అదే అంటే అనిల్ డామినేట్ చేస్తున్నాడు. మొన్న రాలేను ఎస్ ఎస్ మొన్న దాంట్లో అయితే ఇస్తేనే అక్క అక్కడ మాకు సర్వింగ్ చేస్తుంది, ఇంకా ఫుడ్ రెడీ చేస్తున్నారు అన్నమాట. అక్క వాళ్ళు తీస్తున్నారు. ఇప్పుడే ఆయనకి ఫంక్షన్ జరిగింది కదా, మావాడు పెద్ద మనిషి ఆ సోన్పాప్ ఇది చూడు ఒకసారి ఇట్లా తిను. తమ్ముని ఫోటో మా సుకుమార్ పెద్ద మనిషి అయ్యారు. హాయ్ ఫ్రెండ్స్, ఇక చూసిరు కదా ఇలా షూటింగ్ బ్లాగ్ ఎట్లయితే తీస్తుందో సుప్రియ అక్క. అండ్ ఇంకా ఇక ముచ్చట వచ్చిందంటే ఈ సుకుమార్ ఉన్నాడు కదా, ఈయన పొద్దున ఈయన టైం టేబుల్ ఈయన చెప్తాడు. ఈ నూరి వాళ్ళు 2 సిగరెట్లు మాత్రం ఖచ్చితంగా తాగి షూటింగ్ ఇప్పుడు మంచి టాపిక్ వచ్చింది. అయితే ఏం టిఫిన్ చేసారు గైస్, టిఫిన్ చేసి సైడ్కి వెళ్ళిపోయి షాప్ దగ్గర ఖచ్చితంగా ఒక 2 సిగరెట్లు అయితే తాగదు, షూటింగ్ అయితే తాగి ఖచ్చితంగా 2 తీసుకున్నాడా? ఈయన కూడా గైస్, ఈయన కూడా డైరెక్టర్ కూడా చూడండి, అంటే సిగరెట్ తాగడు, మంచోడు అంటే
ఇగో రామన్ ఆరుగురు లైన్లో అడుగు. ఎవరిని ముంచలే మేము నీట్గా బతుకుతాం. అక్క ఏంటి అక్క కర్రీస్? పప్పులు, చారులు, అట్టలు. నేను చూసిన అబ్బా పప్పు కాకుండా ఇంకేం పెట్టలేరా మాకు? ప్రతి షూట్ లో పప్పులు అయ్యేసరికి గ్యాస్ ట్రబుల్ అవుతుంది. పప్పు అయితే అవన్నీ రిపీటెడ్ గా పెట్టిరా మళ్ళీ? Guys, ఇగో ఇది పచ్చి పులుసు, ఇది పప్పు, తెల్ల తెల్లని అన్నం. పూరా కింద గంటలకు మరి మజ్జిగనన్నా తెచ్చిరా లేరా కనీసం? పోయిండు అన్నయ్య. కింద ప్లేట్ పెట్టే పేరు మరి తినాలి. పప్పద్దు. అయితే ఏమైందంటే ప్రతి షూట్ లో ఇవే రిపీట్ అవుతున్నాయి guys. చచ్చిపోతున్నాం తినలేక. వెజ్జీసే గుడ్ గర్ల్. ఓకేనా? ఓకే. ఏమన్నా మళ్ళీ చెప్పాలా మళ్ళీ మళ్ళీ కెమెరా ముందు పెడతారా? వెనకాల చెప్పు. సరే కెమెరా ఎత్తినాం. యాక్టింగ్ చేసినప్పుడే యాక్టింగ్ చేయాలి. తర్వాత మాట్లాడి మనసు గైస్ విన్నారు కదా ఎంత పెద్ద డైలాగ్ చెప్పిందో. ఉండత్తలేదా? ఏమో వట్టిగా మనుషులను బాధ పెడతాను. ఆ చిన్నవి ఆ చిన్న సందాన్ని ఉన్నత్తలేదా? మనసులో బాధ పెడతాను. వట్టిగా మనుషులను బాధ పెడతాను అట. నువ్వు మూవీ షూట్ పోవాలి అవుద్దా ఇవాళ సాయంత్రం? నీ ఇష్టం మరి. ఏం లేదు నైట్. మైక్స్ ఆన్ చేయి. మైక్స్ मेरे पास माइक नहीं है. మైక్ మైక్ ఇగో కరెక్ట్ ఏం కత్తి నేను కొంచెం శాంతి అవుతాను. స్విచ్ ఆన్ చేయాలి. అది కరెక్ట్ కాలేదు సుప్రియ గారు. అర్థం ఎప్పుడు వచ్చింది? అర్థం వచ్చింది. అదే ఆ గురించి చేద్దాం. ఏం కాదు. మరి ఏం చేద్దాం చెప్పి. అక్క ఆకలి అవుతాను. ఓకే ఫైన్. ఉండని రోలింగ్ యాక్షన్. అక్క నాకు ఆకలి అవుతాను. ఇవాళ సాయంత్రం నాకు బిర్యానీ లేదు. పొద్దుగారా నాకు తినవలసిన యాక్షన్. అక్క నాకు బిర్యానీ తినబుద్ధి అవుతుంది. సరే సాయంత్రం చేసి పెడతాను. సరే చాయ్ తీసుకోగా. అబ్బో మర్యాదలు చూసిన వయసు వెళ్ళే. నిన్న మొన్న నీకు నీళ్ళని ఇచ్చినదా ఇది? నువ్వు నేను ఎప్పటికీ మంచిగా చూసుకుంటా. ఏ ఊకో మళ్ళా. సంసారి సాగబడితే అది ఖచ్చితంగా రెడీ రోలింగ్ యాక్షన్. ఏ ఊకో మళ్ళా. దొంగ నేను దొరికినాక నేను లంగ కాదన్నట్టుంది. ఓకే. రోలింగ్ యాక్షన్. ఏ ఊకో మళ్ళా. దొంగ దొరికినాక లంగ నేను కాదన్నట్టుంది. అక్క ఊకోరాదే. ఊకోరాదే. కట్. అవనే కదా పంగడి. వీడియోస్ కావాలి. రెడీ హాయ్ గైస్. రోల్. Yes. జస్ట్ వెళ్ళిపోయాడు అంతే. ఇంకా చేయండి టచ్ చేయండి. రోల్. మొత్తం దిగంతా. రోలింగ్ యాక్షన్. డాడీ గొడవ అవుతుంది. అదే కదండి కోపంగా వచ్చి ఆగమనండి. రోల్. యాక్షన్. ఒకసారి ఆగండి మరి చెప్తా. యాక్షన్ ఏంటంటే ఏమైంది అని వాడి అమ్మా ఓకే అని వాడి నీ భార్య రూపం బయటపడ్డది. నీ భార్య నిజ స్వరూపం బయటపడింది. చూడు ఆమె మాటలు నేను ఏమంటే ఎటుపడితే అంటాను నన్ను. అదే చూడు ఆ మాటలు. నేను ఏమనలే ఎప్పుడు పడితే అట్లా మాట్లాడతాను. అట్లా మాట్లాడు తప్పు కదా బుజ్జి? అట్లా మాట్లాడు తప్పు కదా?
నీకే మంచిమైందని ఇద్దరికి ఇద్దరు అందరూ ఉన్నారు కోపంగా చేశారు అట్లా చమ్మని ఎవరంటే వాళ్ళు నచ్చలేదు ఏంటంటే నేను నచ్చే వద్దండి ఇద్దరికి దొంగలు రానప్ప ఇద్దరికి మంచి అయిపోయింది లంగా అంటారా ఏం కాదు వాళ్ళు మాకు నచ్చినప్పుడు మేము ఏంటంటే మంచిగా రాని